శబరిమలలో 10 నుండి 50 సంవత్సరాల లోపు స్త్రీలకు ప్రవేశం ఎందుకు లేదు అనేది చాలా పెద్ద ప్రశ్న. అంతేకాదు దీని మీద చాలా కోర్టులో కేసులు, పెద్ద పెద్ద డిబేట్లే నడిచాయి. కానీ ఆ నియమం ఎందుకొచ్చింది అనేదే అసలు ప్రశ్న. నిజానికి స్త్రీలకే కాదు, పురుషులకు కూడా నియమం ఉంది. నిర్దిష్ట కాలం వరకు దీక్ష తీసుకొని కఠినమైన నియమ పాలనతో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదట నియమం ఎందుకు, అది కూడా శబరిమలలో మాత్రమే ఎందుకు అనే విషయాన్ని విశ్లేషించాల్సి వస్తే సమాధానం శబరిమల ఆలయంలో ఉన్న యంత్రశక్తి ప్రభావం. ఇక్కడ మూలమూర్తి అయ్యప్ప మహాధర్మశాస్త్రగా ఉన్నాడు. బ్రహ్మచర్య దీక్షలో గురువుగా యోగపట్టంతో వీరాసనంలో కూర్చొని కఠినమైన నియమ పాలనతో తపస్సులో ఉన్నాడు. ఇక్కడ అర్చకులు స్వామి పూజకు ఉపయోగించే మంత్రాలు సాధారణమైనవి కాదు, చాలా ప్రత్యేకమైనవి, శక్తివంతమైనవి కూడా. సనాతన ధర్మానికి ప్రధాన గ్రంథములు మొదటిది వేదము, పురాణము, ధర్మశాస్త్రం, చివరిది మంత్రశాస్త్రం. మన దేవాలయాలు మంత్రశాస్త్రం ఆధారంగా నిర్మిస్తారు. శ్రీవిద్యకు సంబంధించిన దక్షిణామ్నాయంలో అయ్యప్పకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలతో స్వామిని అర్చించినప్పుడు ఆలయంలోని యంత్రం సూర్యమండలం నుంచి ప్రసరిస్తున్న మరీచి అనే కిరణ శక్తిని తీవ్రంగా ఆకర్షిస్తుంది. మంత్రం శక్తి యంత్రం నుండి విగ్రహంలోకి ఎలా తీసుకొస్తారో మరో వీడియోలో ఇప్పటికే చెప్పడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్లో మీరు గమనించవచ్చు. మరీచి అనే నామానికి ప్రాణం తీసే కిరణములు అని అర్థం. ఈ కిరణ సమూహం రోగాలు, క్రిమి సంహారంతో పాటు చీకటిని, అజ్ఞానంని పోగొట్టి దుష్ట సంహారం చేస్తాయి. ఆ కిరణ శక్తి ఒక వలయంలాగా ఏర్పడి శౌచం లేకుండా ప్రవేశిస్తే వారి శరీరంలోని దుష్టశక్తిని పరిహరించే క్రమంలో వారికి తీవ్ర అనారోగ్యము కానీ లేక మరణం కానీ సంభవిస్తుంది. ఈ కిరణాల తీవ్రతను తట్టుకోవటానికి శరీరానికి శౌచం అవసరం. అందుకే పురుషులు ఇరుముడి కట్టుకొని కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా నల్లటి దుస్తులు ధరించి చన్నీటి స్నానం చేస్తూ కఠినమైన నియమాలను పాటిస్తూ శరీర శౌచం పాటిస్తే శక్తి వలయాన్ని తట్టుకునే స్థితి వచ్చాక దర్శనం చేసుకుంటారు. అందుకే దీక్ష లేకుండా వెళ్ళిన వారికి 18 మెట్లు ఎక్కనివ్వరు, దూరం నుండే దర్శనం. రమణ మహర్షి, పరమాచార్య లాంటి సిద్ధ పురుషులకి ఈ నియమం వర్తించదు. కానీ సాధారణ మనుషులకు మాత్రం శౌచం తప్పనిసరి. అది సిద్ధించాలంటే నియమబద్ధమైన దీక్ష ఖచ్చితంగా పాటించి తీరాలి. పురుషులైతే నియమ పాలన చేస్తే తాత్కాలికంగా దీక్ష సమయంలో వారి దేహంలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు. ఇక్కడ నిజమైన దీక్ష తీసుకున్న స్వాములకు మాత్రమే ఈ పాయింట్ వర్తిస్తుంది. కానీ స్త్రీ శరీరం పుట్టుకతోనే పవిత్రం. ఏ దీక్ష అవసరం లేదు. అది స్త్రీ జాతికి ఇచ్చిన ప్రత్యేక వరం. ఇదే మన పురాణాలలో, వేదంలో కూడా ఉంది. అయినా ఎందుకు నిషేధం అంటే దీనికి ఆదిత్య హృదయ స్తోత్రం, భాగవతం మరియు మణిపూర చక్రం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మొదట భాగవతంలో ఏముందో చూద్దాం. ఒకానొక సమయంలో ఇంద్రుడు లోకరక్షణ కోసం తనకి గురువుగా పౌరోహిత్యం చేస్తున్న విశ్వరూపుడు అనే బ్రాహ్మణుడిని సంహరించాల్సి వచ్చింది. దానితో తనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చి అది ఉండగా తాను ఇంద్ర పదవిలో ఉంటూ పరిపాలన చేయటానికి అర్హత కోల్పోయాడు. లోకరక్షణ కోసం ఈ పని చేశాడు కాబట్టి దేవతలు పరిహార మార్గాన్ని చెప్తూ ఈ పాపాన్ని ఎవరైనా పంచుకుంటే నువ్వు శుద్ధుడువు అవుతావు అని సూచిస్తే సర్వలోక రక్షణ కోసం పాపాన్ని పంచుకోవటానికి 4 ముందుకొచ్చారు. భూమి, వృక్షాలు, నీరు మరియు స్త్రీ జాతి. అందరి కోసం ఇంతటి కష్టానికి సిద్ధపడినందుకు ఇంద్రుడు వారికి ప్రత్యేకమైన వరాలనిచ్చాడు. అయితే అప్పుడెప్పుడో ఇంద్రుడు చేసిన పాపం ఇప్పుడు కూడా ఉంటుందా అనే ప్రశ్న వస్తే అవును, ఖచ్చితంగా ఉంటుంది. వేదం సహాయంతో ఆదిత్య హృదయం స్తోత్రంలో సహస్రార్చి అనే నామానికి వ్యాఖ్యానం చేస్తే సూర్యమండలం నుంచి వచ్చే అనంతమైన కిరణ సమూహాలలో 1000 కిరణాల గుంపు ఒకటి ఉంది. దానిలో 400 వృష్టి సజ్జన కిరణములు. ఇవి వర్షాన్ని కలిగిస్తాయి. ఇవి 400 ఒక్కొక్కటి ఒక్కో రకం. ఇవి సరిగ్గా పనిచేసినప్పుడే సకాలంలో వర్షం వస్తుంది.
300 ఘర్మసర్జన కిరణములు, ఇవి ఉక్కపోతను కలిగిస్తాయి. మిగతా 300 హిమసర్జన కిరణములు, ఇవి మంచుని చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ వృష్టి సజ్జన కిరణములు భూమి మీదకు వస్తున్నప్పుడు అదే సూర్యమండలం నుంచి వస్తున్న ఇంకొన్ని కిరణాలు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాటిని ఖండించి భూమి మీదకు వచ్చి వర్షాన్నిస్తాయి. ఈ ఖండించబడిన కిరణములను స్త్రీలతో పాటు వృక్షాలు, నీరు, భూమి కూడా స్వీకరిస్తాయి. ఇంద్రుడు ప్రజన్న స్వరూపుడు, వర్షకారకుడు. ఈ ఇంద్రశక్తే సూర్యమండలంలో వృష్టి సజ్జన కిరణములుగా వచ్చి వర్షాన్నిస్తుంది. అది ఖండించిన కిరణములే బ్రహ్మహత్యా పాతకం. వేదము అంతరిక్షంలో జరిగే మార్పులను చెప్తే అది అందరికీ అర్థమయ్యేలా అందంగా పురాణాలు వివరిస్తాయి. ఇవి కేవలం కల్పిత కథలు కాదు, నిగూఢ సంకేతాలు. దీనినే యోగశాస్త్రంతో అనుసంధానం చేస్తే ప్రతి ఒక్కరిలో ఉన్న చక్రాలలో మణిపూర చక్రం చాలా ముఖ్యమైనది. విశ్వంలోని శక్తిని, అంటే సూర్యమండలం ద్వారా భూమి మీదకు వస్తున్న కిరణ శక్తిని కూడా మనం మణిపూర చక్రం ద్వారా గ్రహించి దానిని శరీరం అంతటా వ్యాపింపచేసుకుంటున్నాం. భూమి మీద వర్షం పడకుండా అడ్డుకుంటున్న కిరణ శక్తిని స్త్రీలు గ్రహిస్తారు. ఆ కిరణ శక్తిని మణిపూర చక్రం గర్భాశయంలోకి ప్రవేశపెడుతుంది. అలా ఆ చెడు శక్తిని స్త్రీ శరీరం గ్రహించి కొంతకాలం వహించి దాని తీవ్రత తగ్గిపోయాక బయటకు వదిలిపెడుతుంది. ఆ చెడు శక్తి స్త్రీలలో నెలసరి సమయంలో బయటపడుతుంది. వృక్షాలలో జిగురులాగా, నీటిపై నురగలాగా, అలాగే భూమి మీద చౌడు నేలలులాగా కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో స్త్రీలను సాధ్యమైనంత దూరంగా ఉంచుతారు. జిగురు ఉన్న చెట్టు బెరడు యజ్ఞాలకు, హోమాలకు ఉపయోగించరు. నురగ ఉన్న నీటిని అభిషేకానికి, ఆచమనానికి ఉపయోగించరు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. స్త్రీకి నిషేధం ఎందుకు అనే ప్రశ్నకు సగం సమాధానం వచ్చింది. మరి మిగతా సమయంలో కూడా ఎందుకు ప్రవేశం లేదు అంటే, స్త్రీలు ప్రత్యక్షంగా కాకపోయినా లోకరక్షణ కోసం దుష్టశక్తిని వహిస్తారు. అది మిగతా సమయంలో బయటపడకపోయినా కూడా గర్భాశయంలో నిక్షిప్తమై ఉంటుంది. అయ్యప్ప దేవాలయంలో ఉన్న యంత్రం నుండి ప్రసరించే శక్తి దుష్ట సంహారం చేసే ప్రక్రియలో గర్భాశయంలోకి ప్రవేశించి తీవ్రమైన ప్రభావాన్ని చూపటమే కాకుండా మరణానికి కూడా దారితీయవచ్చు. సరి అయిన శౌచం లేకుంటే పురుషులు కూడా తీవ్ర పరిణామాలనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నియమం స్త్రీలపై వివక్ష కాదు, లోకరక్షణ కోసం కష్టానికి సిద్ధపడటమే కాకుండా సృష్టించే ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తున్న స్త్రీ జాతిని కాపాడుకోవడం కోసమే ఈ నియమం. సనాతన ధర్మాన్ని పాటించేవారు కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు, ఇది వేదంలో ఉందా, కేవలం పురాణాలలోని కథ మాత్రమే కదా అని. యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణముల యందు ఈ ప్రక్రియను మొత్తం వర్ణించారు, అది కూడా సైంటిఫిక్గా. వేదం విరుద్ధమైన ఏ అంశము పురాణములలో ఉండదు. భగవంతుడి మీద నమ్మకం ఉన్న ఎవరైనా నియమాలను పాటించి తీరాల్సిందే. స్త్రీల మీద అన్యాయం జరుగుతోందనో, వివక్ష చూపుతున్నారనో, లేక సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళకి ఒక ప్రశ్న. కాంచీపురంలో ఇదే అయ్యప్ప కళ్యాణ వరద శాస్త్రాగా ఉంటారు. కేరళలో, తమిళనాడులో, ఇంకా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎన్నో అయ్యప్ప దేవాలయాలున్నాయి. మరి అక్కడ ధారాళంగా ఎవరైనా దర్శించుకోవచ్చు కదా. దీక్ష తీసుకోని వారు కూడా శబరిమలలో మాత్రమే వివక్ష చూపుతున్నారా? ఇప్పటికే నేను ఇంకొక వీడియోలో చెప్పినట్టు అన్ని దేవాలయాలలో శక్తి ఒకేలా ఉండదు, అలాగే నియమాలు కూడా. భౌతిక శాస్త్రాన్ని వేదం ఎప్పుడూ కాదనదు, కానీ దానిని మించి ఇంకా ఏముంది అనేది మనకు చెప్తుంది. అది మనకు అర్థం కాక ఇప్పుడిప్పుడే ఓనామాలు దిద్దుకుంటున్న సైన్స్ని అభిమానిస్తూ వేదశాస్త్రాన్ని అవమానిస్తున్నాము. ఇలాంటి విషయాలను పరిశోధించి మన దేశానికి చెందిన భాస్కర, ఆర్యభట్ట, వరాహమిహిర లాంటి ఎందరో శాస్త్రవేత్తలు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎన్నో గొప్ప గొప్ప ఫార్ములాస్ని మన దేశం నుండి ప్రపంచానికి అందించారు. దురదృష్టవశాత్తు వారి పేర్లు కూడా మన చరిత్ర పుస్తకాలలో కనుమరుగయ్యాయి. అన్నీ తెలుసుకొనే పాటించాలి అనుకుంటే మన ఆయుష్ సరిపోదు. పాటిస్తూ తెలుసుకుంటే కనీసం మన తరువాతి తరాలకు మన సంస్కృతిని వారసత్వంగా ఇవ్వగలం. జై తు సనాతన. నమస్తే.